మనం ఇప్పుడు మాట్లాడబోతున్న విషయం ఈ డిజిటల్ యుగంలో జరిగిన యుద్ధం గురించి. ఈ యుద్ధం గురించి తెలుసుకోవాలంటే మనం మన భారత ఆర్మీ ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడులపై దృష్టి పెట్టాలి. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. ఇంకా మన దేశ సరిహద్దుల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మన ఆర్మీ సరిహద్దుల్లో ఉగ్రవాదులను అంతం చేస్తూనే ఉంది. అయితే ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రకంపనలను చెలరేగించింది. అవును, మీరు విన్నది నిజమే. భారతదేశం భారత సైనిక శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే భారత్ ఆర్మీ ఈ యుద్ధంలో ఏ ఆయుధాలను వాడిందనే విషయాన్ని ఇప్పటికే మీరు వినే ఉంటారు. కానీ ఈ ఆపరేషన్లో భారతదేశం విజయంలో ప్రధాన పాత్ర పోషించిన మరో మేధాశక్తి రహస్యంగా పనిచేసింది. అది ఏమిటో మీకు తెలుసా? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అవును, మీరు విన్నది నిజమే. ఈ యుద్ధంలో అసలైన గేమ్ చేంజర్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఏఐ అంటే చాట్ జీపీటీ, గ్రాక్ లాంటిది అనుకోకండి. అంతకు మించి ఇది మన ఊహకు కూడా అందనిది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇది ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే ఈ యుద్ధం మొదలై కేవలం 100 గంటల్లో భారతదేశానికి పూర్తిగా పాకిస్తాన్పై ఆధిపత్యం వచ్చింది. ఇది ఇక పాకిస్తాన్ చేసేదేమీ లేక కాళ్ళబేరానికి వచ్చేలా చేసింది. అయితే ఇక్కడ భారత్ ఆర్మీ ఏఐని 2 విధాలుగా వాడుకుంది. మొదటిది పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు, రెండోసారి పాకిస్తాన్ మనపై డ్రోన్స్ అలాగే మిసైల్స్తో దాడి చేసినప్పుడు. అయితే ముందుగా మనం భారత్ ఆర్మీ మరియు వాయుసేన తీవ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు ఏఐ ఎలా ఉపయోగపడిందో తెలుసుకుందాం. భారత యుద్ధ విమానాలు అత్యంత శక్తివంతంగా పాకిస్తాన్ విషయంలో ప్రాణాంతకంగా మారాయి. భారత వాయుసేన ఎలా కావాలంటే అలా పూర్తి శక్తితో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ పై దాడి చేశారు. పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ యుద్ధంలో భారతదేశాన్ని విజయం అంచున నిలబడేలా చేసింది రఫేల్ యుద్ధ విమానం. ఇది స్కాల్ప్ లాంటి లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించింది. అవి పాకిస్తాన్లోని సుదూరంగా ఉన్న లక్ష్యాలను హిట్ చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. 100 మందికి పైగా తీవ్రవాదులు ఈ దాడిలో మరణించారు. పాకిస్తాన్ వద్ద చైనాకు చెందిన రాడార్లు ఉన్నాయి, కానీ అవి భారత ప్రయోగించిన మిసైల్స్ ను గుర్తించలేకపోయాయి. అలాగే పాకిస్తాన్ దగ్గర ఉన్న చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పూర్తిగా విఫలమయ్యాయి. వాటిని భారత్ వాయుసేన ధ్వంసం చేయలేదు, కానీ ఎలక్ట్రికల్ గా నిర్వీర్యం చేశారు. అంటే భారత్ వాయుసేన శత్రువుల రక్షణ వ్యవస్థ యొక్క రేడియో తరంగాలు, రాడార్ సిగ్నల్స్ మరియు ఇతర రకాల విద్యుదయస్కాంత శక్తి మరియు నిర్దేశిత శక్తి తరంగాలను పనిచేయకుండా స్తంభింపజేసింది. అయితే మన వాయుసేన సాధించిన ఈ విజయం రఫేల్లో ఉన్న ఏఐ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. అది ఎలా అంటే రఫేల్ విమానాలు ఏఐ అల్గోరిథమ్స్ ఆధారంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిర్వహించాయి. అంటే ముందుగా విమానంలో ఉన్న రాడార్లు రేడియో తరంగాలు, రాడార్ సిగ్నల్స్ ద్వారా లక్ష్యాలను ట్రాక్ చేసి విమానాలకు శత్రువుల యొక్క రియల్ టైం డేటాను అందిస్తాయి. ఆ తర్వాత ఏఐ అద్భుత వేగంతో లెక్కలు వేస్తుంది. అది ఎలా అంటే విమానంలో ఉన్న రాడార్ సేకరించిన సమాచారాన్ని ఏఐ విశ్లేషించి శత్రువుల రక్షణ వ్యవస్థలో బలహీనతలు కనుగొంటుంది. ఆ తర్వాత పైలట్ కు దాడి చేయడానికి ఉత్తమ అవకాశాలు సూచిస్తుంది. తద్వారా పైలట్లు టార్గెట్లను ఖచ్చితంగా హిట్ చేయగలుగుతారు. ఈ విధంగా భారత విమానాలు పాకిస్తాన్లోని చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను జామ్ చేయగలిగారు. అలాగే ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయగలిగారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఐరన్ మ్యాన్ సినిమా చూసుంటారు కదా. దాంట్లో జార్విస్ అనే ఏఐ శత్రువుల సమాచారం సేకరించి అద్భుత వేగంతో లెక్కలు వేసి ఎలా యుద్ధం చేయాలి, ఎలా చేస్తే గెలుస్తాం అనేవి టోనీ స్టార్క్ కి చెబుతుంది. దాని ప్రకారం టోనీ స్టార్క్ శత్రువులను ఓడిస్తాడు. అలాగే రియల్ లైఫ్ లో భారత్ వాయుసేన రఫేల్ విమానాల్లో ఏఐ సహాయంతో శత్రు స్థావరాలపై దాడులు చేసి వాళ్ళ తీవ్రవాద స్థావరాలను నాశనం చేశారు. ఇప్పటి వరకు మనం భారతదేశం యుద్ధంలో శత్రువుల స్థావరాలపై దాడుల్లో ఏఐ పాత్ర ఏమిటో చూసాం కదా. ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థలో ఏఐ పాత్ర ఏమిటో, అది శత్రువులు మనపై ప్రయోగించిన ఆయుధాలను శక్తివంతంగా ఎదుర్కోవడంలో ఎలా తోడ్పడిందో తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రతీకారంగా భారత మిలిటరీ బేస్లు మరియు పౌర ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. కానీ భారత్ యొక్క ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ సహాయంతో ఈ ముప్పులను విజయవంతంగా తిప్పికొట్టింది. ఇది ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో చేసిన కృషి వల్లే సాధ్యమైంది. అయితే ఇక్కడ కూడా ఏఐ కీలక పాత్ర పోషించింది. ముందుగా ఏఐ శత్రువుల డ్రోన్లు మరియు క్షిపణుల యొక్క రాడార్ ఇమేజ్లు రికార్డ్ చేసింది. వాటి కదలికలను, వేగాన్ని, వాటి మార్గాన్ని
విశ్లేషించి అవి ఎక్కడ ఏ ప్రాంతంలో హిట్ చేస్తాయో అంచనా వేస్తుంది. తద్వారా AI భారత్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను మార్గనిర్దేశం చేస్తుంది. అలాగే శత్రువుల డ్రోన్స్ మరియు మిసైల్స్ ను నాశనం చేయడానికి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ను ఏ స్థానంలో ఉంచాలో, ఏ కోఆర్డినేట్స్ లో సిద్ధంగా ఉండాలనే విషయంలో అనేక నూతన ప్రణాళికలను అందిస్తుంది. AI ఖచ్చితమైన ప్రణాళికల వల్ల స్వల్ప ప్రయత్నంతో శత్రువుల డ్రోన్స్ మరియు మిసైల్స్ ను నాశనం చేసి మన ప్రజల ప్రాణాలకు భారత్ ఆర్మీ రక్షణ కల్పించింది. అలాగే ఆయుధ సామాగ్రిని కూడా ఎక్కువగా ఆదా చేయగలిగింది. ఈ విధంగా AI భారత రక్షణ వ్యవస్థ యొక్క సమయాన్ని, శక్తిని ఆదా చేసింది. అందుకే భారత రక్షణ వ్యవస్థలో AIని శత్రు స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేయడంలో మరియు భారత ఎయిర్ డిఫెన్స్ రక్షణలో ఎక్కువగా ఉపయోగించారు. ఇది పూర్తిగా భారతీయ ఆవిష్కరణ. అలాగే 13 మే 2025న ఆదంపూర్ ఎయిర్ బేస్ లో గౌరవనీయులైన మన ప్రధానమంత్రి మోడీ గారు తన ప్రసంగంలో భారత రక్షణ వ్యవస్థ ఈ పోరాటంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రత్యక్ష యుద్ధ రంగంలో వాడిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థలో AI ప్రత్యక్షంగా ఫ్రంట్ లైన్ లోకి ప్రవేశించింది. భారత రక్షణ దళం యుద్ధ రంగంలో AI పై విశ్వాసం ఉంచింది. ఫలితంగా ఈ విజయం అందుకుంది. ఈ యుద్ధం గురించి మాట్లాడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ AK భారతి గారు ఏమన్నారో ఒకసారి విందాం. दूसरी तरह का वॉरफेयर था एंड इट इज बाउंड टू हैपन. हम लोग पिछली लड़ाई, अगली जो कभी भी लड़ाई होगी, भगवान करे ना हो, लेकिन अभी यदि हुई तो ये पिछली लड़ाई की तरह नहीं होगी. हर एक लड़ाई जो है अलग तरीके से लड़ी जाती है. इट इज अ कैट एंड माउस गेम एंड यू हैव टू बी अहेड ऑफ द कर्व టు బీట్ యువర్ అడ్వర్సరీ. ఈ యుద్ధంలో AI ఉపయోగించడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ దీని వెనక భారత ప్రభుత్వం మరియు భారత రక్షణ వ్యవస్థ యొక్క చాలా సంవత్సరాల సుదీర్ఘమైన శ్రమ దాగి ఉంది. వాస్తవానికి AIకు సంబంధించిన పనులు 2018లోనే రక్షణ రంగంలో ప్రారంభమయ్యాయి. దీనికోసం భారత రక్షణ రంగ మంత్రిత్వ శాఖ 2 బృందాలను ఏర్పాటు చేసింది. వారి పని సైన్యంలోకి AIని ప్రవేశపెట్టడం మరియు ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చేలాగా చేయటం. అలాగే భారత ప్రభుత్వం నిర్దిష్ట AI డిఫెన్స్ ప్రాజెక్టుల కోసం 100 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించింది. మొత్తానికి 2022 సంవత్సరంలోపు 40 AI నిర్దిష్ట డిఫెన్స్ ప్రాజెక్టులను పూర్తయ్యాయి. 2026 నాటికి డిఫెన్స్ రంగంలో మొత్తం 129 AI ఆధారిత ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం ఓకే చెప్పింది. వాటిలో ఇప్పటి వరకు 70 AI ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈ యుద్ధం అనంతరం రక్షణ శాఖకు ప్రభుత్వం ఉన్న బడ్జెట్కు అదనంగా ఇంకో 50,000 కోట్లు భారత ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తం దాదాపు $6 బిలియన్ సమానం. ఇవి రక్షణ రంగంలో సాంకేతికతపై పరిశోధన మరియు అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో AI మరియు ఇతర అధునాతన సాంకేతికతల అభివృద్ధి కోసం వినియోగించబడతాయి. ఒక విషయం అయితే మనం అర్థం చేసుకోవాలి. AI వల్ల పూర్తిగా యుద్ధ భూమి మారిపోతుంది. ఈ రోజు జెట్లు, డిఫెన్స్ యూనిట్లు AIతో పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో యుద్ధ ట్యాంకులు, రైఫిళ్లు కూడా AIతో జోడించబడతాయి. చాలా కాలం వరకు యుద్ధాలు నేలపై, నీటిపై, నింగిలో జరిగాయి. ఇప్పుడు సర్వర్లు మరియు AI అల్గారిథమ్స్ తో జరగబోతున్నాయి. ఈ కొత్త యుగపు యుద్ధం భారతదేశంతో మొదలైంది. జై హింద్, జై భారత్.